నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని, అలాంటి వారిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదని జనసేన నాయకుడు నేలపాల దినేష్ యాదవ్ విమర్శించారు. ఇటీవల రామచంద్ర యాదవ్ సభలో పాల్గొన్న తెలంగాణ నేత శ్రీనివాస్ యాదవ్కు పవన్ గురించి మాట్లాడే స్థాయి లేదన్నారు. శ్రీనివాస్ యాదవ్ వార్డు కౌన్సిలర్గా కూడా పనికిరాడని విమర్శించారు. బీసీ వర్గాలకు చెందిన ప్రజల నుంచి స్పందన లేని ఆ సభలో తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పవన్ను విమర్శిస్తే పబ్లిసిటీ వస్తుందన్న యావతో ఇలా చేస్తే సహించబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో 20 సంవత్సరాలుగా ఉన్నారని చెప్పుకుంటున్న నాయకుడు బీసీల గురించి సరైన అవగాహన కూడా లేకుండా మాట్లాడారని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బీసీలకు అగ్రస్థానం కల్పించిందని గుర్తు చేశారు. రాజకీయాలపై అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదని, శ్రీనివాస్ యాదవ్ వెంటనే పవన్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల గౌరవం కాపాడే విధంగా ప్రవర్తించాలని నేలపాల దినేష్ యాదవ్తో పాటుగా బీసీ నాయకులు కట్టుబోయిన కృష్ణప్రసాద్, సోమశేఖర్ అన్నారు. ఏదైతే నిన్నటి రోజున రామచంద్ర యాదవ్ గారు దీక్ష చేపడుతున్నారు, అక్కడికి ఒక తెలంగాణ నుంచి ఒక శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అతను ఒకటే చెప్తున్నాం, తెలంగాణలో వార్డు మెంబర్ కూడా పనిచేయడు అతను. ఈరోజు ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇదొక వెర్షన్ అయిపోయింది. ఇప్పుడు మొన్న ఏదో హైదరాబాద్లో కమెడియన్ ఒక అతను అలాగే పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడి సోషల్ మీడియాలో హైప్ అవుదామని ఇదో రకంగా మొదలెట్టి పవన్ కళ్యాణ్ గారిని బురద జల్లి ఏదో హైప్ తీసుకొద్దామని పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేస్తాం ఈ సోషల్ మీడియాలో. ఏం తెలిసని మాట్లాడుతున్నాడు ఈయన 20 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నానని చెప్తున్నాడు. 20 సంవత్సరాల నుంచి ఉంటే వార్డు మెంబర్కి కూడా నువ్వు గెలవలేకపోయావు. అక్కడ మొన్న బీసీవై పార్టీ నుంచి నువ్వు ఒక 150-200 ఓట్లు కూడా పడలేదు నీకు. మళ్ళీ కాంగ్రెస్ కండువా వేసుకున్నావు. మళ్ళీ కాంగ్రెస్ కండువా వేసుకుని కాంగ్రెస్నే తిడుతున్నావు. నువ్వు రాజకీయాల పార్టీ కోసం మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులకి పెద్దపీట వేశారు. ఈరోజు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే నినాదం, ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు అధికారం ఇచ్చారంటే ప్రజలు ఏం నమ్మిచ్చారనేది మీరు అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు బీసీ సోదరులు ఎక్కడున్నారో మీరు పెట్టిన ఆ సభగాడ ఉన్నారా? ఎక్కడున్నారు? ఏదో 10 మందిని వేసుకుని దన్నుగా వచ్చేదో మాట్లాడేసామని ఏ కూతలు కోవడం సరికాదు. మేము బీసీ పెట్టినే, నా పేరు నేలపాల దినేష్ యాదవ్, నేను కూడా బీసీ పెట్టినే, నేను కూడా మాట్లాడుతాను. ఏదో వచ్చినట్టు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మీరు వెనక్కి తీసుకోవాలి. మీకు తెలంగాణలో దిక్కు లేక నిన్న ఇక్కడికి వచ్చేదో మాట్లాడుతున్నావు. అక్కడ కూడా నీకు వార్డు మెంబర్ కూడా అవ్వలేని పరిస్థితి. నువ్వు మాట్లాడుతుంటే మేమందరం కూడా చూసి ఇది హెల్త్కైనా ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ఇలాంటి మనుషులు మనం తరిమి కొట్టాలి అనే నినాదంతో జనసేన పార్టీకి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై బొలిశెట్టి. జవాన్లు అలాగే జవాన్ల కోసం మాట్లాడారు. బార్డర్లో సైనికులు యుద్ధం చేస్తున్నారని. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వీర జవాన్ల కోసం సహాయ నిధికి ₹1 కోటి కూడా ఫండ్ సహాయ నిధి ఇవ్వడం జరిగింది. ఏ పొలిటికల్ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు, ఏ సినీ హీరో కూడా ఇలాంటి చరిత్రలో ఎవరు ఇవ్వలేని విధంగా ఆయన సహాయ నిధికి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అలాగే కౌలు రైతులకి ఈరోజు ఏపీలో ఉన్న కౌలు రైతులకు తలకు ₹1,00,000 ఇచ్చిన ఘనత మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఇలాంటి అతని మీద నువ్వు మాట్లాడటం సరికాదు. అసలు నువ్వు బీసీ అని చెప్పుకొని ఏదో మాట్లాడేస్తే. మీడియా సమావేశం నమస్కారం. నిన్న జరిగిన రామచంద్ర యాదవ్ ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నాడో ఆ దీక్షలో పాల్గొనడానికి శ్రీనివాస్ యాదవ్ అనే అతను పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అక్కడికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అని అంటారట. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద మరియు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, మూర్ఖుల్లాగా మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పద్ధతి ప్రకారం విధానపరంగా వెళుతున్నారు. బీసీలకు రిజర్వేషన్ల కోసం చట్టాలు చేస్తున్నారు. అలాగే బీసీల కోసం, ఎస్సీల కోసం కష్టపడుతున్నారు అభివృద్ధి తీసుకురావడం కోసం. అలాగే బీసీలకి బీసీలను ఎవరైనా తిడుతుంటే పేరు పెట్టి తిట్టినా, కులం పేరు పెట్టి తిట్టినా అట్రాసిటీ కేసులు వర్తించేలాగా చట్టాలు తీసుకొస్తున్నారు. అది తెలుసుకోకుండా అనుచిత వ్యాఖ్యలు తగదు. ముఖ్యంగా
మన పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో బీసీలు ఎస్సీలు తోడై కలిసి ముందుకు సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. సెంట్రల్లో మరి మోదీ గారు అభివృద్ధి చేస్తుంటే విధానపరంగా వెళ్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకోకుండా శ్రీనివాస్ యాదవ్ అట రెచ్చగొట్టే విధంగా మూర్ఖుల్లాగా మాట్లాడడం ఎంత మాత్రం తగదు. మాట్లాడితే సంస్కారవంతంగా మాట్లాడాలి. నిరాహార దీక్ష చేస్తున్నది వాస్తవమే. అది చట్టసభల కోసం బీసీలు పంపించవలసిందిగా నిరాహార దీక్ష అని మాకు తెలుసు. ఓకే, మంచి కార్యమే. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఒక గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా విమర్శించడం మూర్ఖుడు చేసే పని. అది మూర్ఖులే చేస్తారు, సన్నాసులు చేస్తారు. ఇటువంటి వ్యాఖ్యలు తగదు. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేసుంటే కనుక ఖచ్చితంగా బుద్ధి చెప్తామని మీకు తెలియజేస్తున్నాను. మూర్ఖుల్లాగా ప్రవర్తించొద్దని చెప్తున్నాను. యాదవులు ఎప్పుడూ గౌరవంగా, ప్రేమగా, ధర్మబద్ధంగా వెళ్తారు. కానీ నువ్వేంటి ఇలా మూర్ఖుల్లా తయారవుతున్నావు? కౌరులు నీలాగా చూస్తుంటే కౌరుల పక్షాన వెళుతున్నట్టు కనిపిస్తుంది. అంటే నువ్వేదో మిగతా రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది. శ్రీనివాస్ యాదవ్, భవిష్యత్తులో ఇటువంటి వేషాలు వేయొద్దు. గౌరవంగా నడుచుకో. ఎవరిని ఎలా గౌరవించుకోవాలో గౌరవించుకో. పద్ధతిగా వెళ్ళు. ఎవరు అలా కష్టపడుతున్నారో తెలుసుకో. వీలైతే మంచి విషయాలని పెద్దలకు చెప్పు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుందని. ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ పోరాడుతున్నాడు. పోరాడనివ్వండి, మంచే జరిగింది. మా అందరి సపోర్ట్ ఆయనకు ఉంది. భవిష్యత్తులో దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మూర్ఖుల్లాగా ప్రవర్తించుకో. సరే, ఉంటాను. థ్యాంక్ యూ మీడియా సమావేశానికి. నిన్నటి రోజున విజయవాడలో తన స్వార్థ రాజకీయాల కోసం బోడే రామచంద్ర యాదవ్ అనేవాడు నిరాహార దీక్ష చేస్తుంటే దానికి మద్దతుగా వచ్చిన తెలంగాణకు సంబంధించిన శ్రీనివాస్ యాదవ్ అనే అతను అనుచిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీన్ని తాడేపల్లి జనసేన పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి ఈరోజు 10 సంవత్సరాల్లోనే ఆయన పార్టీల అధికారంలో తీసుకొచ్చి ప్రజల పట్ల అంకిత భావంతో, బీసీల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని మీద అవాకులు చవాకులు పేలుతూ బీసీల యొక్క విధానాన్ని తప్పుదారిలో అమలు చేస్తున్న ఆ బీసీ నాయకుడికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ, లేకపోతే కీలకమైన పదవుల విషయంలో కానీ బీసీలకి సముచిత స్థానం ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మీరు మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం దూషిస్తానంటే మేము ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. బీసీల యొక్క అభ్యున్నత కోసం మన ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. అది గుర్తుంచుకోమని కూడా సదరు నాయకుడికి తెలియజేసుకుంటూ, ఇలాంటి సంఘటనలు మరొకసారి జరిగితే జనసేన పార్టీ తరఫున తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తూ ఇంకోసారి ఇలాంటి జరగడానికి లేదని కూడా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను.